నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ పంచాయతీ పెద్దతోగు గ్రామంలో గ్రామస్తులు ఓటును బహిష్కరించారు. 50 సంవత్సరాలుగా గ్రామానికి రోడ్లు, నీటి సౌకర్యం, బస్సు సౌకర్యం లేదని ఓటు వేసేందుకు 16 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని 120 మంది ఓటర్లు ఓటు వేసేందుకు నిరాకరించారు. దీంతో మండల ఎంఆర్ఓ ఇమాన్యుయల్, ఎంపీడీఓ సత్యనారాయణ, సిఐ రవీందర్, ఎంపీపీ ముక్తి సత్యం బహిష్కరణ స్థలానికి వెళ్లి వాళ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపి ఓటు వేసే ప్రదేశాలకు తీసుకువెళ్లారు. మాట్లాడతాం కదా సార్, మాకు రోడ్డు వాళ్ళు కూడా నడుస్తారుగా. అదే మా తమ్ముడు కూడా వచ్చి ఎంపీపీ గారు సార్ మేమైతే వేయం ఓటాను, మా తమ్ముడు అయితే సార్ దృష్టిలో కూడా ఉన్నది. సార్ ఎందుకు చేంజ్ కాలేదని అడిగితే అది ఈఆర్ఓ ఇప్పుడు కూడా సార్ దృష్టికి పోతుంది. ఆల్రెడీ మన ప్రెస్లు కూడా సార్ దృష్టికి పోతుంది. ఓకేనా? ఈ పెద్దతోగు గ్రామంలో మేము ఈరోజు ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ సందర్భంగా ఈరోజు ఈ యొక్క రోడ్డు విషయంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. పుట్టాపురం నుండి ఒక పెద్దతోగు వరకు రోడ్డు వేయడానికి మేము పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఒకటి ఇది రోడ్డును దీనికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే ఇక్కడ కొంత ఓట్లు ఉన్నాయి, అవి కూడా ఇక్కడికే పోలింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ పెట్టాం కాబట్టి ఆ యొక్క ఓట్లను గుండాలలో ఓట్లను ఇక్కడికి చెప్పి చేపిస్తాం. ఈ రెండు స్థలాలు దృష్టి తీసుకోపోదామని నేను గ్రామస్తులకు చెప్తాను. ఈరోజు ఎలక్షన్ సందర్భంగా వీళ్ళ సమస్యను మా దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకొచ్చారు. వీళ్ళకి మెయిన్ ముత్తాపురం టు పెద్దతోగు 6 km ఉంటుంది. ఈ రోడ్డు శాంక్షన్ కాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఈరోజు ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా సాల్వ్ అయ్యేటట్టు చేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 80 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ 21 ఓట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా 60 ఓట్స్ వీళ్ళు గుండాల పోయి వేయాల్సి వస్తుంది. దాన్ని కూడా మేము నెక్స్ట్ టైం కల్లా ఇక్కడే ఓటు వేసే విధంగా కృషి చేస్తాం. దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను త్వరలో సాల్వ్ అయ్యేటట్టు చూస్తాం. ఈరోజు పెద్దతోగు హ్యాబిటేషన్లో గ్రామస్తులు పోలింగ్ కేంద్రం తమకు సుదూర ప్రాంతంలో ఉందని, అదేవిధంగా తమకు రోడ్డు కావాలని నిరసన వ్యక్తం చేశారు. ఇటు రెండు సందర్భాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వచ్చే ఎలక్షన్ నాటికి మీ ఓట్లు మొత్తం ఇక్కడే ఉంచే విధంగా, పెద్దతోగు వచ్చే విధంగా, అట్లానే మీకు రోడ్డు కూడా నిర్మాణం చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.